మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైంది. తొలి రోజు పరీక్షా కేంద్రాలకు 8:30 విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చేరుకోవడం జరిగింది. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పబ్లిక్ అండ్ ప్రైవేట్ విద్యార్థులు అందరూ కలిసి 21,200 విద్యార్థులు కూడా ఇక్కడ పరీక్ష రాసేందుకు వస్తున్నారు. దీంతో పాటు రెగ్యులర్ పరీక్షలతో పాటు దూర విద్యా పరీక్షలు కూడా ఈ రోజే ప్రారంభమవుతున్నాయి. మొత్తం ఈ 17వ తేదీ నుంచి 31వ తేదీ అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దీనికోసం జిల్లా యంత్రాంగం చాలా పకడ్బందీగా ఏర్పాట్లను చేసింది. దీనికి సంబంధించి ఇన్విజిలేటర్లు, అదేవిధంగా స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు అని చెప్పేసి చాలా గట్టి బందోబస్తు నడుమ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. గతంలో 144 సెక్షన్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని మార్చి 163 అనే ఒక చట్టాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం దాదాపు పరీక్షా కేంద్రం నుంచి కూడా 200 కిలోమీటర్ల దూరంలో ఏ జిరాక్స్ సెంటర్లు కూడా నడపరాదని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు చేరుకొని వారి పిల్లలకు రూమ్స్ కేటాయింపులో భాగంగా వాళ్ళకి అన్ని చూపించడము, అదేవిధంగా వాళ్ళకి రూమ్ నెంబర్లు ఎక్కడుంది ఇవన్నీ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 9:30 1 నిమిషం లేట్ అయినా పరీక్షా కేంద్రాలకు చేరుకోవద్దని చెప్పేసి చాలా మంది గతంలో అధికారులు చెప్పేవారు. కానీ ఈసారి ప్రభుత్వం విద్యార్థులకు అంటే దూరాభారం నుంచి వచ్చే విద్యార్థుల కోసం అర్ధగంట సేపు సడలింపు కూడా ఇచ్చింది. 9:30 నుంచి 10 గంటల వరకు కూడా వారు పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు గట్టి బందోబస్తు నడుమ పారదర్శకంగా పరీక్షలను నిర్వహిస్తున్నారు.